ఇప్పుడు మనం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పీఈటీలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారు వంటి విషయాలు ఒకసారి చూద్దాం. ఇప్పుడు విశాఖపట్నంలో అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 29,779. ఎన్ని పోస్టులు అప్లై చేశారంటే 49,658. మేల్ ఏమో 11,773, ఫీమేల్ 18,006, ఓసీ ఏమో 1,626, ఈడబ్ల్యూఎస్ 890, బీసీఏ 1940, బీసీబీ 2,563, బీసీసీ 198, బీసీడీ 8,330, బీసీఈ 423, ఎస్సీ1 ఏమో 479, ఎస్సీ2 876, ఎస్సీ3 2,821, ఎస్టీ ఏమో 10,523, బీహెచ్ ఏమో 122, హెచ్ఐ ఏమో 24, ఓహెచ్ 475, ఎంఐ 6 ఇలా ఉన్నాయి అప్లికేషన్. ఇవేంటంటే ఎస్జిటి ప్లస్ ఎస్ఏ, టీజీటీ అన్ని కలుపుకోలేదండి. అయితే ఇందులో గవర్నమెంట్ లోకల్ వచ్చి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎన్ని ఉన్నాయి, ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 139 ఉన్నాయి. 139. ఇందులో ఓపెన్ ఏమో 11, లోకల్ ఏమో 47, ఉమెన్ ఏమో 19 వచ్చాయి. ఇందులో జనరల్ వచ్చి 58 వస్తే 39 కామన్గా మెనకు ఉమెన్ కలిపి వస్తుంది. 19 ఓన్లీ ఉమెన్కి వచ్చాయి. 39 అంటే జనరల్ అనమాట ఇది. తర్వాత ఈడబ్ల్యూఎస్ 13 ఉన్నాయి. 13కి 9 జనరల్, 4 ఉమెన్. బీసీఏ 10 ఉన్నాయి. 7 జనరల్, 3 ఉమెన్. బీసీబీ 13 ఉన్నాయి. 9 జనరల్, 4 జనరల్, 4 ఉమెన్. బీసీసీ 2 ఉన్నాయి, 2 కూడా జనరలే. బీసీడి 9 ఉన్నాయి, 7 జనరల్, 2 ఉమెన్. బీసీఈ 5 ఉన్నాయి, జనరల్ 1 ఉమెన్. ఎస్సీ1 2 ఉన్నాయి, 2 కూడా జనరలే. ఎస్సీ2 8 ఉన్నాయి, అందులో 8 ఉన్నాయి, అందులో 6 జనరల్, 2 ఉమెన్. ఎస్సీ3 10 ఉన్నాయి, 7 జనరల్, 3 ఉమెన్. ఎస్టీ ఏమో 9 ఉన్నాయి, 6 జనరల్, 3 ఉమెన్. స్పోర్ట్స్ 4 ఉన్నాయి, ఎక్సర్సైజ్ 2 ఉన్నాయి. మొత్తం కలిపి 139 పోస్టులు ఉన్నాయి. మిగతా ఇంకెక్కడ కూడా లేవు. అంటే మున్సిపల్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇంకెక్కడ లేవు. తర్వాత టీజీటీకి వచ్చి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏపీ టీడబ్ల్యూఆర్ఎస్. ఇదేంటంటే క్యారీ ఫార్వర్డ్ అన్నమాట. మొత్తం క్యారీ ఫార్వర్డ్ కరెంట్ కలిపి 18 ఉన్నాయి. 18లో క్యారీ ఫార్వర్డ్ వచ్చి 3 వస్తే అందులో 1 ఓసీ, 2 ఉమెన్కి వచ్చింది, 1 జనరల్. ఇక్కడ 2 ఓపెన్ వచ్చాయి, 1 లోకల్, ఈ 2 కూడా ఉమెన్ అన్నమాట. బీసీబీ 1 ఉంది, అది ఉమెన్కి వెళ్ళిపోయింది. ఎస్సీ2 1 ఉంది, అది జనరల్ ఉంది. ఎస్సీ3 1 ఉంది, అది ఉమెన్కి వెళ్ళింది. ఎస్సీ2 1 జనరల్కి వచ్చింది. మొత్తం ఎన్నింటిలో 6 వచ్చాయి. తర్వాత కరెంట్ వచ్చేసరికి 3 ఉన్నాయి. అందులో 1 ఓపెన్, 2 లోకల్, 1 ఉమెన్. అయితే ఓసీకి 2 వచ్చాయి, అంతే. ఓపెన్ జనరల్ వచ్చి 2 వచ్చాయి, 1 ఉమెన్. ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, జనరల్. బీసీఏ 1 ఉంది, జనరల్. బీసీబీ 1 ఉంది, జనరల్. బీసీసీ 1 ఉంది, అది జనరల్. బీసీడీ 1 ఉంది, జనరల్. బీసీఈ 1 ఉంది, జనరల్. ఎస్సీ2 1 ఉంది, జనరల్. ఎస్సీ3 1 ఉంది, జనరల్. ఎస్టీ 1 ఉంది, అది కూడా జనరల్. మొత్తం అన్ని 12. ఇది 12, 6, మొత్తం అన్ని 18. తర్వాత ఏపీ ఆర్ఈఐఎస్
ఇది ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చి 3 ఉన్నాయి. 3 ఏంటంటే ఒకటి ఓపెన్, ఒకటి లోకల్, ఒకటి ఉమెన్. అంటే క్యారీ ఫార్వర్డ్ కరెంట్ కలిపి అన్నమాట. ఇది కరెంట్ వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ కలిపి. ఓసీ కింద వచ్చి ఒకటి ఓపెన్ అన్నమాట, ఓపెన్ జనరల్. ఉమెన్కి ఒకటి వచ్చింది. 2 పోస్టులు, ఒకటి జనరల్, ఒకటి ఉమెన్. బీసీబీ ఒకటి ఉంది, అది జనరల్. మొత్తం అన్నివి 3 పోస్టులు. తర్వాత ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఐఎస్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. 4 లోకల్ ఒకటి ఉంది, ఓపెన్ ఒకటి ఉంది, 2 జనరల్ కూడా వచ్చాయి. ఒకటేమో బీసీఏ వచ్చింది, అది జనరలే. SC1 ఒకటి వచ్చింది, అది కూడా జనరల్. మొత్తం కలిపి 4 పోస్టులు వచ్చాయి. తర్వాత జూనియర్ విశాఖపట్నం వచ్చేసరికి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఏ ఒకటి ఉంది టోటల్గా, ఒకటి కూడా లోకల్ జనరల్కి వచ్చింది. ఎన్నివి టోటల్ ఒక పోస్టు. తర్వాత పీఈటీ విహెచ్ వచ్చేసరికి ఒకటి ఉంది, టోటల్ 2 ఉన్నాయి. ఒకటి ఉంది, అది లోకల్ జనరల్కి వచ్చింది. ఒకటేమో SC2కి వచ్చింది జనరల్కి. అంటే జనరల్ అంటే మెన్ ఉమెన్ ఇద్దరు రావచ్చు. హెచ్హెచ్ ఎంత ఒకటి ఉంది, ఒకటి కూడా దేనికి SC2కి వచ్చింది జనరల్. మొత్తం ఎన్ని పోస్టులు వచ్చాయి అంటే మనం ఒకసారి చూసుకుంటే, మొత్తం మనకి ఎన్ని పోస్టులు వచ్చాయో మనం ఒకసారి చూసుకుంటే, గవర్నమెంట్ లోకల్ కలిపి ఎన్ని ఉన్నాయి 58. 58లోని జనరల్ ఎన్ని వచ్చాయి 39, ఉమెన్ ఏమో 19, ఓపెన్ ఏమో 11 వచ్చాయి విశాఖపట్నం సంబంధించి. తర్వాత టీజీటీలో వచ్చేసరికి 3, 3, 6, 2, 8. తర్వాత ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఐఎస్ వచ్చేసరికి 2, మొత్తం 4, 6 కలిపితే 10 పోస్టులు. 10 1, 2, 3, 4 అవి 2 కలిపితే 6 జనరల్. 6 వచ్చాయి జనరల్ వచ్చి, 2, 3, 4 ఏమో ఉమెన్ వచ్చాయి. ఓపెన్ ఎన్ని వచ్చాయి అంటే 2, ఇది ఒకటి, మొత్తం అన్ని 5 వచ్చాయి. ఇవన్నీ టీజీటీకి సంబంధించినవి. ఇవన్నీ కూడా టీజీటీకి సంబంధించినవి. తర్వాత నేను గూగుల్ ఫామ్ ఒకటి ఇచ్చాను, కాకపోతే అందులోని రెస్పాన్స్ పెద్దగా లేదు. అంటే 10 మంది వరకు ఇచ్చారు. క్రింద మీకు డిస్క్రిప్షన్లో ఆ లిస్ట్ ఇస్తాను. మీరు ఎవరికైనా గూగుల్ ఫామ్ నింపి మీ యొక్క రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్కులు తెలియజేయాలనుకుంటే మీరు ఫామ్ను ఫిల్ చేయండి. అంటే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, విజయనగరంలో కాంపిటీషన్ అంతా తెలుసుకోవడం కోసం, విజయనగరం కాదు అన్ని జిల్లాల్లో కూడా తెలుసుకోవడం కోసం పెట్టాను. మీకు వీలైతే మీరు మార్కులు చెప్పాలి అనుకుంటే గూగుల్ ఫామ్లో ఫిల్ చేయండి. అయితే క్రింద అయితే ఇప్పటివరకు వచ్చినవి ఏంటంటే 10 మంది ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అయితే క్రింద పెడతాను.